ఈరోజు మల్లాపూర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో సోమనగుట్ట వద్ద నుండి మన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. తేదీ 20/7/2025 ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు షుగర్ ఫ్యాక్టరీని చేరుకొని ఆ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు కోర్టులకు వచ్చి మేము షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి కూర్చున్నారు. తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేసి డిసెంబర్ 2025 డిసెంబర్ వరకు పునఃప్రారంభిస్తామని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ అలాగే ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక ఇటుక కూడా తీసి ఇంకో ఇటుక పెట్టడం లేదు. ఎక్కడ వేసిన కూడా అక్కలాగే ఉంది. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీ పసుబోర్డు తెస్తామని చెప్పేసి మా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు ఇచ్చిన మాట ప్రకారం పసుబోర్డు తీసుకురావడం కాకుండా ఈ కార్యాలయాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేసి దానికి చైర్మన్ మన రైతు బిడ్డనే చైర్మన్గా చేసి రైతుల పక్షాన ఉన్నాడని చెప్పేసి గర్వంగా మేము చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు కూడా అందరూ చూస్తున్నారు ఏ పార్టీ రైతుల పక్షాన ఉంది, రైతుల కోసం ఏ పార్టీ పనిచేస్తుంది అనేది అందరూ చూస్తున్నారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్ష ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకుంటూ రైతులకు మేలు చేయడమే కాకుండా కేవలం వాళ్ళను ఓట్ల కోసమే రైతులను వాడుకోవడం జరుగుతుంది. ఇది రైతులందరూ దాదాపు గమనిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో అందులో మల్లాపూర్ మండలంలో దాదాపు 80% మంది రైతులు ఉంటారు. ఒక్క వర్గానికి కాకుండా అన్ని కులాలలో రైతులు ఉన్నారు. 80% మంది రైతులు ఉన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ, ఓసీ అన్ని కులాలలో రైతులు ఉన్నారు. కాబట్టి రైతుల కోసం ఏం చేస్తున్నామని చెప్పేసి రైతులనే రాజ్యం లేదు, రైతే రాదు అని చెప్పుకొని ఓట్లు వేయించుకోవడం కాదు. రైతుల కోసం ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఒకసారి గుర్తుంచుకోవాలి. సంక్షేమ పథకాలు అనేటివి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంక్షేమ పథకాలు పెట్టడం సహజం. ఎప్పుడు వాటి గురించే చెప్పుకోవడం కాకుండా రైతుల కోసం మనం ఏం చేస్తున్నాం, రైతుల కోసం మనం ఏం చేయాలి అని ఆలోచించి ఇప్పుడు మేము చేసిన పని ఇచ్చిన మాట ప్రకారం మేము నిర్వహించాం. మీరు ఇచ్చిన మాట మీకే తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిండ్రు, మాట అన్నారు, టైం దగ్గరకు వస్తుంది. దాన్ని ఎక్కడ కూడా ఏ మీటింగ్లో కూడా దాని గురించి ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు. రైతులను కూడా చాలామందిని నేను ఫోన్ చేసి తెలుసుకున్నా, కొంతమందిని కలిసిన. నిజంగా వాస్తవానికి షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తే ఇది రైతులకు వెసులుబాటు అనేది ఉంటుంది. ఎందుకంటే చెరుకు, పసుపు ప్రధాన పంటలు రైతులకు ఉంటాయి. చెరుకు వలన రైతుకు వెసులుబాటు ఉంటుంది, అది రైతులందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ చెరుకు శాతం ఏమాత్రం కూడా తగ్గలేదు. ఇప్పటికీ ఫ్యాక్టరీ కామారెడ్డిలో ఉన్నా కానీ ఇప్పటికి కూడా చెరుకు పెట్టడానికి రైతులు ముందుకు వస్తున్నారు. కాబట్టి రైతులకు చెరుకు వలన వెసులుబాటు ఉంటుంది. కాబట్టి రైతులను ఆదుకోవాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను నా వంతుగా రైతుల పక్షాన ఉండి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఓన్లీ మల్లాపూర్ మండలానికి సంబంధించిన రైతులతోటి, మా బీజేపీ కార్యకర్తలతో పాదయాత్ర చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులు, నా తోటి కార్యకర్తలు, మా బీజేపీ సభ్యులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ పత్రిక ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.